నువ్వు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లోపు చెయ్యి, మేము తప్పకుండా హర్షిస్తాం, సహకరిస్తాం. నువ్వు అన్నావు డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తాను, దయచేసి మా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి, మేము కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాని మీద దృష్టి పెట్టు. లేదంటే మన కార్యకర్తలం పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంధాయించాలి. ఈ పెన్షన్దారులు లేరా 44 లక్షలు, ఇగో జనవరిలో పెన్షన్ ఎగ్గొట్టిండ్రు, 4000 మోసం చేసిండ్రు అని అవ్వా తాతలకు మనం సంధాయించుకోవాలి. మళ్ళా కారు గుర్తు కోటేసేటట్టు వాళ్ళందరినీ ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి. యువతను మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం. ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఇవాళ ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద కారు పోతుంటే, మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగైతుందా కాదా? అది దాటంగానే బండి పికప్ అవుతుంది, మళ్ళీ ఫుల్ స్పీడ్ లో పోతుంది. గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడ కూడా 5 ఏళ్లు పాలన చేయలే. మొన్న రాజస్థాన్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం. ఇక్కడ ప్రజల్లో ఆలోచన ఉన్నది. మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువులా. అరే అమీన్పూర్ లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచినీళ్ల బిందెలు పట్టుకొని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే. ఇవాళ అమీన్పూర్ గాని, బొల్లారం గాని, మా తెల్లాపూర్ గాని, ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి అక్క చెల్లెల కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? కరెంటు కష్టాలు తీర్చినాం, నీళ్ల కష్టాలు తీర్చినాం, మంచి మార్కెట్లు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం. ఎమ్మెల్యే గారు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడింది. ఇలా ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, కొత్త మండలాలు కానీ, ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం. మీరు బాగా పనిచేయండి, యాక్టివ్గా క్రియాశీలకంగా ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటాం. మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు, ₹1 తెచ్చిండా కరీంనగర్ కు? లేదు. అరవింద్ గారు గెలిచిండు దొంగ బాండ్ పేపర్ రాసి, అయిందా ఏమన్నా? అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా తెలంగాణకు మేలు జరగదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మేలైతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మనం దానికి ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలను అమలు చేయించాలంటే, మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. వాళ్ళు ఇప్పటికే అనేక విషయాల్లో మాట తప్పిండ్రు. వాళ్ళు ఇచ్చిన డేట్లోగా వాళ్ళు చేయలేకపోయిండ్రు. అవన్నీ కూడా మేము పోరాడతాం, గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం, ప్రజల పక్షాన్ని నిలబెడతామని చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా, ఫంక్షన్లలో, కార్యక్రమాల్లో ఎక్కడ కూర్చున్నా చర్చ పెట్టండి. ఇక రాముడు గురించి చెప్తారు. రాముడు మనందరి దేవుడు, మనం కూడా మొత్తం పొద్దున్న లేస్తాం. రాముడు అంటే అందరికీ గౌరవమే. కానీ ఇవాళ మీరు దాని పేరు మీద ఓట్లు అడిగితే హక్కు వాళ్ళకు ఉండదు. ఇవాళ పనిచేసే పార్టీ కావాలి, కష్ట సుఖాల్లో మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి మనకు. ఇవాళ మన మైపాలన గుళ్ళు కట్టలేదా? 180 గుళ్ళు కట్టించిండు ఒక పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో. 180 గుళ్ళు కట్టించిండు. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించిండు. మనమేమన్నా గుళ్లను, దేవుణ్ణి రాజకీయం చేసినామా? రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినామా? దేవుడు అందరివాడు, దేవుడు అందరివాడు. అన్ని పార్టీలకు దేవుడే ఒకడే. నువ్వు ఏ పార్టీలో ఉన్నా
రాముడు అందరివాడు, అందరము రాముడిని మనం ప్రార్థిస్తాం. రాముడు అంటే మనందరికీ ప్రేమ గౌరవం. అందువల్ల దాన్ని రాజకీయాలకు వాడుకునే హక్కు కూడా బీజేపీకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక మేము పేదలకు ఇది చేసినాం, కార్మికులకు ఇది చేసినాం, రైతులకు ఇది చేసినాం, మహిళలకు ఇది చేసినాం అని చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి. ఈ పటాన్ చెరువు గాని మన మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే గులాబీ జెండా ఎగరాలనేటువంటి విషయాన్ని దయచేసి కార్యకర్తలు ప్రతిరోజు, అది పార్టీ కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు, మీ గల్లీలో గాని మీ యొక్క మీటింగ్లలో గాని మీ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజల మధ్య చర్చ పెడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.